హాయ్ ఫ్రెండ్స్, మరొక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. స్పెషల్ అని ఎందుకన్నానో నేను చెప్తాను. ముందైతే ప్యాన్ పెట్టేసుకొని నూనె వేసుకొని శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ, కరివేపాకు నా దగ్గర ప్రెజెంట్ లేదు. సో కరివేపాకు కూడా ఉంటే వేసుకోండి. సో తాలింపు చక్కగా వేగనివ్వండి. అండ్ వేగాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేసేసి కలిపేసుకుంటున్నాను. సో ఈ కూర అండి, నాకు మీ హెల్ప్ కావాలబ్బా. ఈ కూరకి ఏం పేరు పెడదామో మీరే చెప్పాలి. సో 2 పచ్చిమిరపకాయలను అయితే చీరికల్లాగా కట్ చేసుకుని వేసుకుని కలిపేసి మూత పెట్టేసి మగ్గించుకుందాము. సో చక్కగా ఉల్లిపాయ అయితే వేగిపోయింది. ఇప్పుడు దాంట్లో 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. సో ఇంకా ఇప్పుడు మొదలవుతుందబ్బా ఈ కర్రీ అసలు కదా. సో మొన్న ప్రీతి జోడియాక్ డెమో వీడియో ఉంది కదా, ఆ డెమో వీడియోలో రకరకాలుగా కట్ చేసిన కూరగాయ ముక్కలు అనమాట. 8 mm క్యూబ్స్గా కట్ చేసిన బీట్రూట్ ముక్కలు, ఒక క్యారెట్ని గ్రేట్ చేశారు, ఇంకో క్యారెట్ని స్లైసెస్ చేశారు, అలాగే బంగాళదుంపల్ని 12 mm క్యూబ్స్గా కట్ చేశారు. అన్నీ కలిపి వేసేసానబ్బా మూకుట్లో. ఏం పోతుంది, మొత్తం అన్నీ తినేయే కదా అని చెప్పి అన్ని ముక్కలు కలిపేసి కూర వండేద్దాము, వాటిని వేస్ట్ చేయటం ఎందుకని చెప్పి అన్నీ కలిపి మూకుట్లో వేసి గెరా తిప్పేశాను. మూకుట్లో ఈ ముక్కలన్నీ చూస్తుంటే భలే కలర్ఫుల్గా ఉంది కదండి. ఒక క్యారెట్ ఏమో తురిమేసి ఉంది, ఒక క్యారెట్ ఏమో స్లైసెస్గా ఉంది, బీట్రూట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు అన్నీ కలిపి మూత పెట్టేసి మగ్గించేసానబ్బా. సో చూడండి, ఆ బీట్రూట్ కలర్ మిగతా ముక్కలకు అన్నిటికీ అంటుకొని అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి కర్రీ. సో ఇప్పుడు చక్కగా దాంట్లో ఉప్పు వేసాను, ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకుందాము. సో మొత్తం అంతా మళ్ళీ ఒకసారి బాగా కలిసేటట్టు కలిపేసుకుని మూత పెట్టేసి ఇంకొంచెం మెత్తబడే వరకు మగ్గించుకుందాం అబ్బా. నేను చూపించే కూర అండి, దీనికి పేరేం పెడదాము అనేది మీరే చెప్పండి, కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మన ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు అనుకోండి, ఒక క్యారెట్, ఒక బంగాళదుంప, ఒక బీట్రూట్ అలా ఉన్నాయనుకోండి, అన్నీ కలిపి కొట్టేయండి, సూపర్గా ఉంటుంది టేస్ట్. ఈ కర్రీ మాత్రం అసలు చాలా బాగుందండి. అన్నంలోకే కాదు, నైట్ చపాతీల్లో కూడా తిన్నాము, చాలా బాగుంది. ఇంకా చక్కగా ఆ ముక్కలన్నీ మెత్తబడ్డాక 2 గుడ్లు కార్చేసి చక్కగా మూత పెట్టేశాను వెంటనే కలపకుండా. ఇంకా చక్కగా 2 నిమిషాలు ఆగాక కలిపాను. ఆ కలర్ఫుల్ కర్రీ చూడండి అసలు ఎంత బాగుందో టేస్ట్. అసలు ఒట్టి కూరే తినేయాలనిపించేంత రుచిగా ఉందన్నమాట. సో చూడండి, లాస్ట్లో నేను కారము అలాగే ధనియా పొడి కూడా వేసుకుని మొత్తం అంతా కలిపేసుకుంటున్నాను. సో ఈ కూర మా ఇంట్లో పెడితే అసలు ఎంత బాగుందని తిన్నారండి. అసలు ఎంత అద్భుతంగా ఉంది, చాలా కలర్ఫుల్గా కూడా ఉందన్నమాట. ఇక పొద్దున అన్నంలోకి తిన్నాము, రాత్రి చపాతీలోకి కూడా చాలా బాగుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే తప్పకుండా ఈ కూరకి పేరేం పెడదాము అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అబ్బా. సో చూడండి, ఆ బీట్రూట్ రంగు మిగతా ముక్కలకి అన్నిటికీ అంటుకొని చక్కగా మంచి పింకిష్ రెడ్ కలర్లో భలే ఉంది కూర. మంచి హెల్దీ రెసిపీ అనే చెప్పుకోవచ్చండి. క్యారెట్, బీట్రూట్, పొటాటో, ఎగ్ అన్నీ ఉన్నాయి కదా. సో నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.